గుంటూరు తూర్పు నియోజకవర్గం యాదవుల బజార్లోని రామయ్య కళ్యాణ మండపంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి మొహమ్మద్ నసీర్ గారి ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు వైఎస్ఆర్సీపీ యువజన అధ్యక్షుడు ఐలా శ్రీనివాసరావు వారితో వైసీపీ నాయకులు కార్యకర్తలు 500 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. వారిని గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెంబసాని చంద్రశేఖర్ మరియు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి మొహమ్మద్ నసీర్ పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమం పెట్టుకోవడం ఆయన బలపడుతూ మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీ అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మా ఈ కార్యక్రమం ఎందుకంటే ఐలాశ్రీ గారు కేవలం రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిగా కాకుండా కాపు కులానికి సంబంధించి అనేక కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పనిచేస్తూ యువజన కాపు నాయకుడిగా గుంటూరు జిల్లాలోనే ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ చేతనంత సహాయం చేస్తూ ప్రజలకు ముఖ్యంగా యువకులకు తెలుగు వాదులుగా ఉంటూ నిత్యం తనకిచ్చినటువంటి బాధ్యతలు ఇప్పుడు కూడా క్రియాశీలకంగా బాధ్యతగా చేస్తూ ఒక మంచి పేరున్నటువంటి వ్యక్తి ఐలాశ్రీలో ఈరోజు పార్టీలో చేరడం కూడా చాలా సంతోషమైనటువంటి విషయం. కేవలం పార్టీలో చేరడమే కాకుండా తన విద్యుత్కరణ మీద మాకు ఎటువంటి బాధ్యత చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం 10 సంవత్సరాల వైసీపీ ఉన్నప్పుడు కూడా చిన్నస్థాయి నాయకులు కూడా ఎంతో కొంత సంపాదించుకొని ప్రజల్ని ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఐలాసీలు ఈ 10 సంవత్సరాల కాలంలో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా సొంత డబ్బులతోనే రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి ఐలాసీలు. అందుకని ఈరోజు ఐలాసీలు లాంటి వ్యక్తి ఈరోజు రాజకీయాల్లో రావడం చాలా సంతోషమైనటువంటి విషయం. తప్పకుండా ఇది నాయకులు రాబోయేటువంటి రోజుల్లో చాలా మంది పార్టీలు చేరబోతా ఉన్నారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం అని చెప్పిన తర్వాత చాలా మంది యువకులు గాని మహిళలు గాని ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా చదువుకున్నటువంటి ఎవరైతే విద్యార్థులుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉద్యోగాలు లేనటువంటి చదువుకున్నటువంటి యువకుల కోసం 3,000 రూపాయలు నిరుద్యోగ భృతిని ప్రకటించినటువంటి పరిస్థితులు కానీ, అంతేకాకుండా కియా మోటార్స్ లాంటి సంస్థలు ఈ రాష్ట్రానికి తీసుకొని వచ్చి అనేక రకాలుగా ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మన ఎంపీ గారు కూడా ఎంతో దూరదృష్టితో ముందు చూపుతో ఈ నియోజకవర్గంలో కానీ మన పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి విద్యార్థులకు యువకులకు ఒక బంగారు బాట వేసేటువంటి విధంగా ఆయన ఆలోచన విధానం, ముఖ్యంగా యువకులకు రాబోయేటువంటి రోజుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో ఆయన ఇప్పుడే కొన్ని వివిధ రకాల ప్రాజెక్టుల మీద ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క యువకుడు కూడా ఓటు లేనటువంటి వాళ్ళందరూ కూడా ఈ నెల 15వ తారీఖు దాకా ఓటు ఎన్రోల్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా నిర్లక్ష్యంగా వహించకుండా తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడు కూడా మీ కాలేజీలో గాని మీ బంధువుల్లో ఎవరైనా ఓట్లు ఎన్రోల్మెంట్ చేసుకోకపోతే 10వ తారీఖు లోపల ప్రతి ఒక్కరు కూడా మా ఆఫీస్లో కానీ లేకపోతే ఐలా శ్రీనివాసరావు గారిని అశోక్ గారిని కానీ సంప్రదించి పెద్ద ఎత్తున ఓట్లను ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా మీ అందరూ కూడా తెలియజేస్తూ Okay, sir.